ఏమి విచిత్ర రూప కల్పన మట్టి లోకోత్తర కళా కౌశలం సభాభవనమున ఉద్యానవనమా ఎంత రమణీయముగా ఉన్నది. వివిధ ఫలాభరణ శేఖాశిఖ తరూర విరాజితంబు రాజిత తరుస్కంద సమాసిత దివ్య సురభిల పుష్పవల్లీమ తల్లిక సంభాసురంబు బాసుర పుష్పగుచ్చ శవన్మధుర మధుర సాస్వాదనాశ్రం భ్రమల కోమల శంకార వినాద మేదురంబు మేదుర మధుకర గణ గణ శంక నర్తన మయూరవార విశ్రుత కలాప కలాప రమణీయంబు రమణీయ కోమల కలాప కలాప లాపతు పతు మాకుర సంకీర్ణంబు సంకిరణి నికుంజ కుంజ సుందరంబు ఆహా ఈ ఆరామ సౌకుమారి అంబు అత్యంత రమణీయకంబు రమణీయకంబు నవకండ భూమండల మకుడ మగ్గగడిత మణికురుని నీరాజిత నిజపాద పంకేర హుండనై సింధురాజ జరిషుత వసుంధరాబార దూర హుండనై పరరాజమత సంహరణ భీకర భుజబల సమగ్రుండనై అభిమాన ధనుండనై దుర్ని దీక్షుండనై 14 బోనాలు ఒక్క పెట్టినెత్తి వచ్చి నన్నొక్కడిప్ప జాలవు ప్రచండ ప్రతాప ప్రభావ వివశతులకు నూరుగురు సోదరులకు అగ్రజుండనై చండతర పరాక్రోజమమై దిగంత విశ్రాంత సత్యసౌరతమై అభిమాన వల్లరి బందీకృతమై నిష్కలంకమై జగమున పేరిన గన్న సుగ్యత్రి వంశంను జనించి అనేక చోహిని చెను సమూహమున అధినాదున్నరకు నాకు ఈ ప్రపంచమున అది అసాధ్యము.